everyone, welcome to Agro Information and Technology channel. Friends, here కొత్త వీడియో వచ్చే మీకోసం ఈ వీడియో వచ్చేసి మనము మదార్బే దగ్గర ఉన్నాము. రాయల్ డైరీ ఫార్మ్ శంషాబాద్. మనకు శంషాబాద్ నుంచి 1/2 కిలోమీటర్ ఎయిర్పోర్ట్ రోడ్ లో ఉంటది. ఇక్కడ డీటెయిల్ గా అడుగుదాము. మదార్బేకి బన్నీ లోడ్ వచ్చింది. అన్ని గేదెల కన్నా ఓపెన్ గ్రేజింగ్ లో మంచి ఎక్కువ పాలు ఇచ్చేదైన గేదెలు ఉన్నాయంటే తక్కువ మెయింటెనెన్స్ లో బన్నీ గేదెలని చాలా మందికి తెలుసు. ఇక్కడ మంచి క్వాలిటీ గేదెలు ఉన్నాయి. బన్నీవి, ముర్రా, జాఫ్రాబాదీ ఎలాంటి బ్రీడ్ కావాలన్నాయి. 3 బ్రీడ్లలో మీకు 14 లీటర్ నుంచి 30 లీటర్ల వరకు, 25 లీటర్లు అయితే లైవ్ లో చూపిస్తారు. అలాంటి గేదెలు కావాలంటే మదార్బే దగ్గర తీసుకోవచ్చు. ఇప్పుడు అడుగుదాము. అస్సలాముఅలైకుం. మదార్బే ఇప్పుడు ఎన్ని లోడ్లు వచ్చినాయి, ఎన్ని టైప్స్ గేదెలు వచ్చినాయి ఇప్పుడు మన ఫామ్ లో? ప్రెసెంట్ మన దగ్గర మొత్తం కలిపి 100-120 ఉంటాయి బర్రెలు ఇప్పుడు ఫామ్ లో. అవును, అమ్మేటివి. ఓకే, దాంట్లో 80 దాకా ముర్రా గీదలు ఉన్నాయి. ఓకే, ఒక 15-16 జాఫ్రాబాదీ ఉన్నది. ఓకే, అండ్ ఇంకా ఈ రోజు అయితే ఇది బన్నీ మన దగ్గర లోడ్ దిగింది. ఎన్ని లోడ్లు వచ్చినాయి? బన్నీ ఒకటే వచ్చింది. మార్కెట్ చాలా టైట్ ఉన్నది. ఓకే, కానీ కస్టమర్ అయితే ఎక్కువ ఉన్నారు అడగడానికి బన్నీవి. బన్నీకి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో ఎండకు ఎక్కువ తట్టుకుంటాయి, మంచి మిల్కింగ్ ఇస్తాయని చెప్తుంటారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంది? మన క్లైమేట్ కి అంటే, మన క్లైమేట్ అందరికీ అంటే హర్యానా తీసుకోండి, మీరు గుజరాత్ కూడా తీసుకోండి, మన వాతావరణం బెస్ట్. ఓకే, 50 పైన టెంపరేచర్ వెళ్ళిపోతాయి. చలికాలంలో 3-4 డిగ్రీతో వెళ్ళిపోతాయి. అక్కడైతే ఎక్స్ట్రీమ్ క్లైమేట్ లో ఉంటారు, దానికి ఏం లేదు. బనీలో ఒక ఏమున్నది అంటే గ్రేజింగ్ కు వెళ్తాయి. ఇంత టెంపరేచర్ కూడా వెళ్తే కూడా గ్రేజింగ్ కు వెళ్తాయి. ఓకే, మీరు గ్రేజింగ్ కు పంపలేదు, స్టాల్ ఫీడింగ్ కూడా చేస్తే ఇంకా పాలు ఎక్కువనే వస్తాయి. కాదు, ముర్రాకైతే ఓన్లీ స్టాల్ మీద, ఓన్లీ స్టాల్ మీద. అది కూడా మేపుతాయి కానీ ఇట్లాంటి కాదు. రఫ్ కండిషన్ 27 కిలోమీటర్స్ దాకా డైలీ తిరిగితాయి అక్కడ గుజరాత్ లో. ఏవి బన్నీ జాఫ్రాబాదీ కూడా అట్లానే మేపుతాయి అక్కడ. ఓకే, ఇప్పుడు ఇచ్చిన లోడ్ లో బన్నీ మనకు ఎంత నుంచి స్టార్ట్ ఉన్నాయి? మిల్కింగ్ ఎంత? మినిమం 14 లీటర్స్ నుంచి 18 లీటర్స్ దాకా ఉన్నది జావేద్ భాయ్. ఈ రోజు బండి వచ్చింది, దాంట్లో 2 ఇచ్చేసిన. దీనికి అయితే పాలు తీసేసినాం. ఆయన 10 లీటర్స్ చూసుకుని ఇది అయితే తీసుకోవడానికి జరిగింది. ఇంకా ఒక బరి ఆయన తీసుకుని పాలు చూసుకుని అది కూడా ఆయన వెళ్ళిపోయినారు. ఓకే, ఇది కూడా నైట్ లో అది ఫస్ట్ చూస్తున్నారు కదా, అది వెళ్ళిపోతాయి. ఓకే, 2 టైమ్స్ చూసుకోవచ్చు, మార్నింగ్ ఈవినింగ్ చూసుకొని. ఈ రోజు మార్నింగ్ పాత కస్టమర్స్ కాదు, వాళ్ళకు చూడడానికి అవసరం లేదు, కానీ మనమే చూపిస్తాం టీట్స్ ఎట్లా ఉన్నది చూసుకోమని. రెస్పాన్సిబిలిటీ మనది అయిపోతాయి కాదు, టీట్స్ మంచిగా ఉన్నది లేదు చూసుకోం. అవును, పాలు కూడా. ఇప్పుడు చూసుకున్నట్లయితే గేదెలు బన్నీ కానీ ముర్రా కానీ జాఫ్రాబాదీకి ప్రైస్ డిఫరెన్స్ ఉంటుందా? క్వాలిటీకి ఏం డిఫరెన్స్ పడతాయి? ఒక 5-10,000 డిఫరెన్స్ పడతాయి. క్వాలిటీ ఎక్కడైనా బ్రీడ్ క్వాలిటీ తీసుకుంటే డబ్బులు వేయాలి. ఓకే, క్వాలిటీ లేదు కొంచెం కాంప్రమైజ్ తీసుకుంటే బన్నీలో తక్కువలో దొరుకుతాయి. ఓకే, అది 3rd లాక్టేషన్, 4th లాక్టేషన్, 5th లాక్టేషన్ వెళ్ళిపోతే కొంచెం రేట్ తగ్గిపోతాయి మీకు. ఈ మధ్యలో ఎక్కువ ప్రోలాక్స్ కనిపిస్తలేదు గుడ్లమ్మ. ఇది ఎందుకు? రీజన్స్ ఏమంటారు? ఎక్కువ గేదెలలో లేదు, ఆవులలో కూడా ఈ విషయం ఎక్కువ వస్తలేదు. ఏదన్నా యాక్చువల్గా ఏమైనా రైతులు సరిగా మేపే లేకుంటే హార్మోన్ డిఫిషియన్సీ అయి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, ప్రొలాప్స్ మనకు కనిపించడానికి. సో అది చాలా హెవీ సైజ్ అయితే మనకు కనిపించవచ్చు. అదే 30 లీటర్స్ ఇచ్చేది. అది నార్త్ లో కూడా ఈ ప్రాబ్లం ఉంటుందా? హర్యానాలో అయితే తక్కువ ఉన్నది అట్లాంటి. గుజరాత్ లో ఉంటాయి, కొంచెం ఉంటది. బనీలో ఉండదు, కానీ జాఫ్రాలో కొంచెం ఉంటాయి. ఓకే, ఎందుకంటే హెవీ సైజ్ కాదు జాఫ్రాబాద్. అవును, టూ మచ్ హెవీ సైజ్ అది. మనం హెవీ సైజ్ ది మాట్లాడుతున్నాం, మీడియం సైజ్ చిన్న సైజ్ గురించి మాట్లాడలేదు. సరిగా మేపే లేకుంటే అది ప్రాబ్లమ్స్ వస్తాయి. అచ్చా, మాలాగా డైరీ ఫార్మ్స్ మాకు అడిగితే మనకు కనిపించింది అనుకో, మనం అనుకుంటాం పాలు ఇచ్చేది గీదలని. అది ఒక గుణాలు కూడా ఉన్నాయి. అర్థమైంది కాదు, రైతు భయపడవచ్చు, కానీ మాలాగా పాత డైరీ ఫార్మర్స్ మాకు తెలుసు, అరే పాలు ఇచ్చేది గీదలు చూపిస్తాయి అని మాకు అది ఒక ఉంటాయి. కాంటా చూపెట్టిందంటే ఆ విధంగా ఉంటది. ఇప్పుడు చూద్దాము గేదె లిప్పి ఎలా ఉన్నాయి ఏందనేది. సల్మాన్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మనము గుజరాత్ నుంచి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ? ఇది అయితే బన్నీపురం మొత్తం. ఇక్కడ చూద్దాం. ఫస్ట్ గేదె తీసుకున్నాం. కండిషన్ చూడండి. ఎన్నో లాక్టేషన్ ఉంటుంది మదర్? 2 లాక్టేషన్, సెకండ్ లాక్టేషన్. ఓకే, 4 టిట్స్ చూడండి, దూరం ఉన్నాయి, రొమ్ములు దూరంగా ఉన్నాయి, లెంత్ పెద్దగా ఉన్నాయి, రొమ్ములు కూడా. ఇవి ఎన్ని లీటర్ కెపాసిటీ ఉండొచ్చు? ఇది 16+ అండి. 16+. ఓకే, మనకి ఇప్పుడు 14 దాకా చూపిస్తాం. ఇప్పుడు మధ్యలోనే మనకు రెడీ ఉన్నది. 13 లీటర్స్ 14 లీటర్స్ అయితే మధ్యలో రెడీ ఉన్నది. ఓకే, రెడీ చూసుకొని తీసుకుని వెళ్ళాలి.
ఓకే. ఎలా ఉంది చూడండి, నిలబడే స్టైల్ కానీ బన్నీ ఏ విధంగా కండిషన్ కానీ చూడండి, దాని ఫేస్ వాల్యూతో కూడా గుర్తుపట్టవచ్చు. ఇంకా మంచి కండిషన్లు ఉన్నాయి, మంచి హైట్లు ఉన్నాయి. బన్నీ ఇంత హైట్ రావు మరి, అయినా మంచి హైట్లో తెచ్చారు. మంచి హైట్ బాగున్నాయి గేదెలు ఈసారి. పెద్దగా కూడా వస్తాయి, కానీ యాక్చువల్ గా అంటే బనీ అయితే చిన్న సైజే ఉంటాయి. ఓకే. కానీ పాలు ఇచ్చినప్పుడు మనం పరేషాన్ అయిపోతాం. ఓకే. బకెట్ ఫుల్ బకెట్ వస్తే ఉంటాయి మనం. ఎండుగడ్డి కూడా తినేస్తే ఠీక్ లేకేజా. అడ్డర్ చూడండి, దీని అడ్డర్ కూడా చూపిస్తాను నేను. కొంచెం భయపడుతున్నాయి కెమెరాని చూసి. బ్యాక్ స్ట్రక్చర్ కూడా చూడండి. గేదెలు ఎప్పుడన్నా తీసుకునేటప్పుడు ట్రస్టెడ్ పీపుల్ దగ్గర తీసుకోవాలి. అంటే మనం వచ్చి మన మీద మనకే ట్రస్ట్ ఉండాలి, మనం చూసుకోవాలి గేదెలు. అమ్మే వాళ్ళకన్నా మనం ఉండి మార్నింగ్ ఈవినింగ్ చూసుకొని తీసుకోవాలి. లేకేవా మదార్ భాయ్, ఇప్పుడు ముర్రా మీద ఎక్కువ మంది ఇప్పుడు చాలా మంది అడుగుతుంటారు, ముర్రా కాస్ట్ టూ మచ్గా అయిపోయింది, వేరే ఏదైనా ఆప్షన్ చెప్పండి అని. అవి బన్నీ పెట్టుకోవచ్చా ముర్రా దగ్గర కంపేర్ చేసుకొని? ఏదైనా ఫామ్ 3 బ్రీడ్స్ కూడా పెట్టుకోవచ్చు మనం. ఓకే. నో ఇష్యూ అట్ ఆల్. 3 బ్రీడ్స్ లో కూడా బెస్ట్ బ్రీడ్స్ 3 కూడా. అవును. మదార్ భాయ్, దీని గురించి చెప్పండి. ఇది అయితే మినీ, ఇది కొమ్ములు అయితే కింద ఉంటే ఓకే మినీ జాతిలో వస్తాయి. ఇది అంటే ఇది బన్నీలో కూడా మినీ అని ఉంటుందా? బన్నీలో కూడా ఉంటాయి, ముర్రాలో కూడా ఉంటాయండి. ఓకే. ఇది ఒక స్పెషల్ బ్రీడ్ అనుకోండి. ఓకే. ఇది బ్రీడ్ వేరే అందులో కంపేర్ చేయలేం. ఇది స్పెషల్ గా ఒక 10 ఈత కూడా మనకు ఇంతే, దాంట్లో 8 అయితే మనకు ఫిమేల్ ఇస్తాయి. ఓకే. 80% మోర్ దాన్ 80% ఫిమేలే పుడతాయి ఇవి. ఓకే. ఇవి ఎంత మిల్క్ మంచిగా ఇస్తాయి. ఇది 18 ఉన్నది జావిద్ భాయ్. ఓకే. 18. ఇది చూడండి, స్ట్రక్చర్ చూడండి, హైట్ చూడండి. ఇప్పుడు ఎంత మిల్కింగ్ ఉన్నాయి? ప్రెగ్నెంటా? ప్రెగ్నెంట్ ఉంది, చూసుకోవచ్చు. దీని బ్యాక్ స్ట్రక్చర్ చూడండి ఒకసారి. అటర్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది? మూత్రం దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఇంకా టైం ఉన్నది, వీక్ టైం ఉంటాయి. ఇది ఇంకా ఇంత పెద్ద చేస్తాయి మంచిగా. ఓకే. మనకు 16 అబౌవ్ ఉంటుందా మంచిగా? 18 దాకా వెళ్తాయి జావిద్ భాయ్, కళ్ళు మూసుకొని. చెప్పాలి, మనకు అవసరం లేదు. ఓకే. మీరు ఈ రోజు వీడియో తీస్తున్నారు, రేపు ఇది ఉంటాయి లేదు మనకు చెప్పలేం. అవును, చాలా వెయిటింగ్ లో ఉన్నారు మనుషులు. అవును. బన్నీకి ఇలాంటి కండిషన్ చాలా తక్కువ ఉంటాయి. చూడ మంచి కండిషన్ ఉంది. తెచ్చేవన్నీ వాళ్ళు 14 లీటర్ అబోవ్ తెస్తారు కాబట్టి 18 లీటర్స్ 20 లీటర్స్ కూడా ఇచ్చే గేదెలు ఉన్నాయి. జాఫరాబాద్ లో అయితే 25 లీటర్స్ గేదెలు అయితే లైవ్ లో మనం చూసినాము. సరిగా దానాలు సరిగా మైతనే వేస్తేనే జావిద్ భాయ్ సక్సెస్ అవుతారు. అక్కడ కాంప్రమైజ్ చేసుకుంటే ఏం సక్సెస్ కాదు. ఓకే. సల్మాన్ భాయ్ లేకేజా. ఇది చూడండి, అడ్రస్ వచ్చేసి శంషాబాద్ ఫ్రెండ్, మనకు రాయల్ డైరీ ఫామ్. మీరు గూగుల్లో కొట్టిన వస్తుంది డైరెక్ట్ లొకేషన్, లేకుంటే మీరు కాంటాక్ట్ చేసి లొకేషన్ కూడా తెప్పించుకొని రావచ్చు. అటర్ పొజిషన్ చాలా మంచిగా అయితే ఇంకా జావిద్ భాయ్. ఓకే. కొంచెం ఈరోజు మార్నింగ్ లోడ్ వచ్చింది, కొంచెం కాళ్ళు నొప్పులు ఉంటాయి. 2 డేస్లో సెట్ అయిపోతుంది. బన్నీ గేదెలకు ఇంత డిమాండ్ ఎందుకు వచ్చింది? కొన్ని 5 సంవత్సరాల తర్వాత ముందు నుంచి మీరు వీడియో వేసారు కదా వేరే ఛానళ్లలో కూడా. మేపడానికి ఈజీ మేపడానికి ఈజీ. ఉన్నది ఇది ఇట్లానే ఉన్నది, ఇట్లానే వేసేసి తినేస్తాయి. కుట్టి కొట్టే అవసరం లేదు, పచ్చిదోనే అవసరం లేదు. అట్లానే నువ్వు చైన్ నుంచి కోసి వచ్చిన అట్లానే ఉన్నది వేసుకుంటే అదే తినేస్తాయి. అదే కొంచెం ఈజీ అయిపోతాయి కదా రైతులకు. అందరి దగ్గర చాప్ కట్టర్స్ ఉండాలి అంటే కంపల్సరీ లేదు కాదు. అగ్రికల్చర్ చేసే వాళ్ళు కూడా 2 గేదెలు మేపుకోవచ్చు ఈజీగా. మనకు చెట్టు కింద కట్టొచ్చా షెడ్ లేకుండా? ఓకే. బన్నీకి ఈజీగా అదే అలవాటు ఉన్నది. ఇప్పుడు మనం తీసుకొచ్చినామని తాడి కట్టినాం, లేకుంటే లైఫ్ లో ఫస్ట్ టైం తాడి అనుకో. ఇది తాడులు కూడా ఉండవు అక్కడ. ఒక 200 గేదెల మధ్యలో ఉంటాయి, ఓపెన్ గ్రేజింగ్ ఉంటాయి, తిరుగుతున్నాయి. పెద్ద ఇప్పుడు మనం పొద్దు చూడాలంటే కనిపించదు జావిద్ భాయ్. ఓకే. బరల్కు ఇంత పెద్ద పొద్దు, ఇంకా గ్యాప్స్ కూడా చూడండి మీరు, టిట్స్ గ్యాప్ ఉన్నది. ఇదే క్వాలిటీ మనం చూసుకుని తీసుకొస్తాం, కాంప్రమైజ్ మనం ఏం తీసుకురాం. 100% ఎవరైనా తీసుకోపోతే వాళ్ళు సక్సెస్ఫుల్ కావాలి. ఓకే జావిద్ భాయ్. ఇది చూసుకోవచ్చు. ఇది ఎంత మిల్కింగ్ వచ్చింది దగ్గర? ఇప్పుడు అయితే 14 రెడీ ఉన్నది. ఇంకా అవకాశం ఉన్నది 4 లీటర్స్ పైన వెళ్ళడానికి. ఓకే. ఇది చూడండి 14 లీటర్ రెడీగా ఉన్నాయి. 16 పైన ఇస్తుంది, 18 చెప్తున్నారు. మనము ఇక 14 చూసుకొని మంచి ఫీడ్ పెడితే 18 కూడా ఇస్తాయి. కానీ ఇలాంటి కండిషన్ బన్నీ చాలా తక్కువ ఉంటాయి. మీరు లైవ్లో వచ్చి చూస్తే ఫోన్ల కన్నా ఇంకా అర్థమవుతుంది. దీని అడ్డర్ చూడండి, ఇంకా దగ్గర నుంచి చూపిస్తాను అడ్డర్. దీన్ని ఇలాంటి అడ్డర్ బన్నీలో కానీ మీకు ముర్రాలో కూడా, బన్నీ జాఫరాబాదీలో ఈ ఫామ్లో ఉంటుంది. రాయల్ డైరీ ఫామ్లో మీరు ఎలాంటి గేదె అయినా తీసుకోవచ్చు. లేకేజా 18 లీటర్స్ కెపాసిటీ, 14 రెడీ ఉన్నాయి.
అన్ని ఒక కితనే దిన్ మే జనే సార్ పూరే 8 రోజుల లోపట పిల్లలు చూడండి అన్ని 8 రోజుల లోపటే ఇన్నినే ఉన్నాయి 20 days తర్వాత మిల్కింగ్ పెరిగితే ఇంకా 10 days 15 days లో సెట్ చేసుకోవచ్చు మొత్తం ఒక లోడ్ ఉంది చూసుకోండి కండిషన్ కూడా అన్ని సేమ్ ఒకటి చిన్నదని కాదు ఒకటి పెద్దగాని కాదు ఒకటే లెవెల్ ఉన్నాయి గేదెలన్నీ ఒకటే లెవెల్ ఉన్నాయి అన్ని మీకు సెకండ్ థర్డ్ లాక్టేషన్ ఉన్నాయి మనకు ఫోర్త్ లాక్టేషన్ కూడా తీసుకోవచ్చు కదా ఎక్కడన్నా ఉంటే అవును తీసుకోవచ్చు కొంచెం రేట్ తక్కువ అయితే కానీ నేనైతే క్వాలిటీ ఇవ్వాలి ఒక రేటు తీసుకోపోయినాక ఒక 6 times 7 times 8 times పాలు తీయాలి అని ఆ ఉద్దేశంతో నేను సెకండ్ లాక్టేషన్ ఎక్కువ ఓకే ఫ్యూచర్ లో కూడా వాళ్ళకు ఉంటది బెఫెల్లో అని ఇది తుల్సూరు మీద ఉన్నది ఇది ప్రెగ్నెన్సీలో అంటే ఏం సతాయ్యేది కదా బన్నీ లేదు ఇది ఫస్ట్ లాక్టేషన్ చూడండి ఫస్ట్ పొజిషన్ కూడా చిన్నగా ఉన్నది ఓకే లెంత్ మంచిగా ఉంది ఇది బ్యాక్ స్ట్రక్చర్ కూడా చూడండి బ్యాక్ ఇంకా ఫస్ట్ లాక్టేషన్ ఉంది ఇక్కడ బ్యాక్ బోన్ చూడండి ఎంత వెడల్పు ఉందో లైవ్ లో చూస్తే ఇంకా అర్థమవుతుంది వీడియో కన్నా మీకు ఎన్ని పాలు ఉండొచ్చు 14 దాకా ఇవ్వచ్చు ఈ లాక్టేషన్ అయితే ఓకే ఇప్పుడు రెడీగా ఎన్ని ఉన్నాయి 12 ఉన్నది 12 ఉంది 14 ఇస్తుంది నెక్స్ట్ లాక్టేషన్ ఒక 4 3 to 4 ఇంక్రీజ్ అయితే సరిగా మేపుకుంటాయి సరిగా మేపితే ఓకే ఇయే నీకు ఓపెన్ గేజింగ్ లో మేష్ వచ్చినా అది ఇష్టం ఉన్నది మేష్ వస్తుంది సాయంత్రం ఒక దానా వేసేస్తే సరిపోతుంది అంతే పర్ఫెక్ట్ జావేద్ భాయ్ ఒక రైతు మన దగ్గర ఇప్పుడు ఏం చేయాలి అంటే ప్రతి రైతు దగ్గర ఇంటికి ఒక బరే ఉండాలి జావేద్ భాయ్ ఇప్పుడు ముర్రా అయితే కొంచెం ఎండలో ఊగుతుంది కానీ ఇవి ఊగుతూనే లేదు ఇంత ఎండ ఉంది మళ్ళీ చూడండి ఈ బన్నీ అంటే ఈ విధంగా చూసుకోవచ్చు ఎండ ఎంత ఎండ ఉన్నా ఏం దానికి ఫరక్ కూడా పడతలేదు 50 degrees అబోవ్ ఉన్న ప్రాంతాల నుంచి వచ్చింది కజ్బూజ్ నుంచి అక్కడ 50 degree కూడా దాటుతుంది టెంపరేచర్ అందుకే నేను కూడా ఎక్కువ మందికి సజెస్ట్ చేసేది బన్నీ నేను కూడా ముందు నుంచి కూడా కొంచెం బన్నీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తా ఎందుకంటే బన్నీ అనేది మనకు మంచి మిల్కింగ్ ఇస్తుంది ఓపెన్ గేజింగ్లో ఎక్కువ మెయింటెనెన్స్ ఉండదు కాల్షియం డిఫెన్స్ కానీ లేకుంటే ఏదన్నా వేరే విషయాలు హెల్త్ ఇష్యూస్ ఎక్కువ రావు ఆ విధంగాని ఇది చూడండి ఈ గేదె కండిషన్ చూడండి ఇంకా సూపర్ కండిషన్లు ఉంది అడ్డర్ క్వాలిటీ చూడండి ఇది చెప్పండి మదార్వి ఇది 2 ఈతలో ఉన్నది సెకండ్ లాక్టేషన్ ఎంత ఉన్నాయి పాలు ఇప్పుడు 14 liters ఉంటుంది 14 liters ఇది 16 అబోవ్ వెళ్తుందా వెళ్తాయి జావేద్ ఓకే మనం 4 kgs దానా వేయాలి ఓకే టైం కి 4 kgs దానా ఎవరి దగ్గర ఎండు గడ్డి కూడా గ్యాప్ చూడండి జావేద్ భాయ్ భరత్ చూస్తే ఏమైనా కాంప్రమైజ్ మనం చేసి తీసుకురాం కాదు అవును క్వాలిటీ తీసుకొస్తా నేనైతే అండి ఇది కూడా కమ్ములు కూడా చూసుకోండి దీనికి కూడా రింగ్ ఉంటాయి రింగ్ ఉంటే ముర్రానే అనుకో రింగ్ ఉంటే ముర్రా అని చెప్తారు కానీ అందరికి ఉన్నది రింగ్ ఉంటే ముర్రా రింగ్ లేకుంటే అది లేదు ఇది లేదు అని బన్నీకి చూసుకోవచ్చు ఈ విధంగా లేకేజా ఇలాంటి అడ్డర్ క్వాలిటీ ఇలాంటి కండిషన్ ఇలాంటి మెయింటెనెన్స్ అయితే చాలా తక్కువ ఉంటాయి బన్నీ హైదరాబాద్లో మదార్బాయ్ తప్ప ఎవరి దగ్గర లేవు నాకు తెలిసిన కాడికైతే మదార్బాయ్ ఒకరే తెప్పిస్తున్నారు బన్నీ జాఫరాబాదీ ముర్రా అయితే చాలా మంది వేరే వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఏడైనా తీసుకోండి కానీ మనం రెస్పాన్సిబిలిటీగా తీసుకోండి ముంగ వాళ్ళకు ఎవరు అమ్మే వాళ్ళకు ఎవరికి నమ్మకండి మధ్యలో చెప్పే వాళ్ళకు కూడా నమ్మకండి మీరు రైతు సాటిస్ఫై తోటి ఉండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా 2 times మిల్కింగ్ చూసుకొని సాటిస్ఫై అయిన తర్వాత తీసుకోవచ్చు మదార్బాయ్ దగ్గర అదే ఉంది మెయిన్ అడ్వాంటేజ్ ఇన్ని గేదెలు అమ్మడానికి ఏంటంటే నేను ఒక రోజులో 30 గేదెలు ఒక రోజు మార్నింగ్ నుంచి ఒక 3 hours ఉంటే 3 hours లో ఆ రోజు శ్రీరామనవమి ఉండే కదా మదార్బాయ్ 30 గేదెలు అమ్మిన రోజు నేను షూట్కి వచ్చిన 30 గేదెలు ఒక 8 customers వచ్చి తీసుకొని వెళ్ళారు ఆ విధంగా అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా అమ్ముతున్నారు గేదెలు అనేది కండిషన్ మార్నింగ్ ఈవినింగ్ ఉంటున్నారు చూసుకుంటున్నారు తీసుకొని వెళ్తున్నారు స్టాక్ కూడా తీసుకోవచ్చు స్టాక్ చూద్దాము ఇది చూడండి ఇవి ఇక్కడ మొత్తం జాఫరాబాద్ ఉన్నాయి మదార్బాయ్ ఈ లైన్ లో జాఫరాబాద్ ఉన్నది ఓకే జాఫరాబాద్ ఉంది అక్కడ 3 వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి మొత్తం మీరు 14-15 యానిమల్స్ ఉంటాయి జాఫరాబాదీ ఎంత మిల్కింగ్ ఉన్నాయి స్టార్టింగ్ ఇప్పుడు నా దగ్గర ప్రెసెంట్ అయితే 12 to 14 liters ఉన్నది ఓకే అవి పెద్ద వెళ్ళిపోయినాయి అది అవును చిన్న రైతులతో అది అయితే ఎక్కువ ఉన్నది రేట్ ధరలు ఇప్పుడు ఎండాకాలం ఒక 2 months ఆగి తీసుకుంటాం జూన్ లో అక్కడే 50-70 వేలు ఎక్కువ అంటే మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చినాగా ఒక మనకు జూన్ నుంచి వస్తాయా స్టార్ట్ చేస్తాం ఓకే జూన్ నుంచి తగ్గే ఛాన్సెస్ ఉన్నాయా మదార్బాయ్ గేదెలు జావేద్ భాయ్ ఓన్లీ 5,000-10,000 డిఫరెంట్ రావచ్చు దాని ఎక్కువ రాదు ఈ సంవత్సరం కూడా జాఫరాలా ఎక్కువ తగ్గుతుంది కొంచెం ఒక 15,000-20,000 డిఫరెంట్ రావచ్చు జాఫరా ముర్రాలు అయితే అంత ఎఫెక్ట్ ఏం చూపించదు ఎఫెక్ట్ ఏం లేదు ఓకే ఇప్పుడు ఇక్కడ చూసుకొచ్చి ముర్రా కూడా ఉన్నాయి
ఇక్కడ కండిషన్ చూసుకోవచ్చు. వస్తే కూడా ఇలాగనే మనం తెస్తే, మనం రైతులు వెళ్ళి మనం హర్యానా గుజరాత్ వెళ్తే ఈ కండిషన్లో రావు. వాళ్ళు అడ్డదొడ్డంగా తెస్తారు, ఏదో తెచ్చి మనకు బక్క చేసి దాన్ని అమ్ముకుంటారు, వాళ్ళు ఫీడ్ అమ్ముకుంటారు. ఇదంతా ముర్రానాదా? అవును, ఇది మొత్తం ఈ లైన్ మొత్తం ముర్రా ఉన్నది. ఇది మొన్న వచ్చే ఉన్నది ఇది ముర్రాలో. ఓకే, మదార్బే ముర్రాలో మిల్కింగ్ ఏ విధంగా ఉంది? ఇప్పుడు 12 లీటర్స్ నుంచి 16 లీటర్స్ దాకా ఉన్నది. 16 లీటర్స్ వరకు. ఓకే, చూడొచ్చు. మొత్తం ఫామ్ చూపిస్తున్నాను. ఫుల్ లోడ్లు, మొత్తం గేదెలు ఎక్కువ వచ్చినాయి, లోడ్లు ఎక్కువ రావడం జరిగింది. అమ్ముడు పోతూనే ఉన్నాయి, వస్తారు కస్టమర్. రండి, ఎప్పుడైనా ఫామ్కి, మదార్బే ఫామ్కి రండి. మీరు తీసుకున్నా తీసుకోకపోయినా వచ్చి విజిట్ చేయండి. 1కి 4 సార్లు చూడాలి, వచ్చి మదార్బే దగ్గర చూసి తీసుకోండి. గేదెలు చూడండి, ఈ నుంచి చూడండి. ఇంకో ఫామ్ పక్కకే ఉంటుంది. ఇక్కడ మొత్తం ముర్రానా మదార్బే? మొత్తం ముర్రా. ఇది అక్కడ కూడా చూస్తున్నారు, అది నిన్న వచ్చేది. ఓకే, ఇదంతా ముర్రా గేదెలు. ఇక్కడ చాలా మంది మదార్బే, ఇంకో చిన్న డౌట్ ఉంది. ఇప్పుడు కొన్ని మైసానా అని గుజరాత్ లో ప్రాంతం ఉంది, అవును, అక్కడ తెచ్చి కూడా ముర్రా అని చాలా మంది చెప్తున్నారు. మొన్న కూడా 2 కామెంట్ పెట్టారు నాకు, మైసానా గేదెలు కూడా చాలా మంది అమ్ముతున్నారు. మైసానాకి ముర్రా అని చెప్తున్నారు, అవును, కానీ మైసానా అని కూడా అమ్మితే మంచిగానే ఉన్నది. ఓకే, మంచి గేదేనా అది? మంచి గేదే. ఓకే, ఎందుకంటే అది మన కచ్బుజ్ నుంచి ఈ డిస్ట్రిక్ట్ మొత్తం అటాచ్ అవుతాయి ఒకటి. ఓకే, మైసానా దాకా. ఓకే, మైసానా బ్రీడ్ అయితే మంచిది. లేకిన్ తరార్ అని అక్కడే ఉన్నది, ఒక 50 కిలోమీటర్స్ తరార్ అని. అక్కడ నుంచి రాజస్థాన్ బార్డర్ టచ్ అవుతాయి. ఓకే, మొత్తం రింగే ఉంటాయి. అవును, అది తీసుకొస్తే మళ్ళీ అదే గ్రేడెడ్ ముల్లా లాగా. ఓకే, అవి ప్రాబ్లం పడతాం మళ్ళీ. అవును, అది జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే, దానికన్నా బెటర్ 3 చూసుకుంటే అయిపోయి కదా, ముర్రా, జాఫరాబాద్, ఇవన్నీ. అందుకోసం లాస్ట్ లో నేను చెప్పినా కాదు, అది 3 బ్రీడ్స్ కి వెళ్తేనే బెటర్. ఎక్స్పీరియన్స్ ఉంటే మైసానా అంటే, నీకు ఎక్స్పీరియన్స్ ఉన్నది అనుకో, రియల్ ఇది మైసానా అంటే తీసుకోవచ్చు. ఓకే, ప్రాబ్లం లేదు. కానీ కొంచెం కాల్కి ప్రాబ్లం రావచ్చు. అక్కడ కొంచెం ఉసుకలు సరిగా ఉండదు. అవును, కొంచెం గోళ్ళు పెద్దగా ఉండడము. ఇక్కడ మళ్ళీ మీరు దీని మీద హార్డ్ మీద కూర్చోబెడితే నొప్పిలు వస్తాయి. ఓకే, చూడొచ్చు దానాలు ఏ విధంగా చేస్తున్నారు, మిల్కింగ్ చేస్తున్నారు. లైవ్ లో మిల్కింగ్, కస్టమర్లు కూడా అక్కడ నిలబడి ఉన్నారు, మిల్కింగ్ చూసుకుంటున్నారు. చూడొచ్చు, ఈ విధంగా ఉంది. ఏమైనా డౌట్స్ ఉన్నా మదార్బేకి కాంటాక్ట్ చేయండి. స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, వాట్సాప్ చేసి హాయ్ అని పంపిస్తే మదార్బే లొకేషన్ పంపిస్తారు. ఫోన్ అయితే ఇప్పుడు చూడండి జావేద్ భాయ్, ఎక్కడ ఉన్నది స్టాక్ నాకు చెప్పండి. అవును, ఇంత స్టాక్ అయితే సమ్మర్ లో ఇంత స్టాక్ పెడుతున్నామంటే. అవును, మళ్ళీ అన్ని పచ్చి గేదెలు ఉన్నాయి. 15-20 డేస్ లోపల ఒక్క ప్లేస్ లో వస్తే 150 యానిమల్స్ దాకా నీకు పాడి గీదలు ఉంటే మీకు సెలెక్షన్ చేసేదానికి ఎంత మీకు కావాలి? 1, 2, 3. అవును, కొంతమంది వచ్చి మొత్తం 10-20 కూడా తీసుకుపోతారు. కానీ ఎక్కువ మంది అంటే 2 కావాలి, 3 కావాలి, 4 కావాలి, లేకుంటే 1 కావాలి. ఇంత పెద్ద ఆప్షన్ ఉన్నది అంటే జోక్ లేదు కాదు. అక్కడ రూమ్స్ కూడా ఉన్నాయి. రూమ్స్ కూడా చూసుకొని మనము ఉండి ఇక్కడ చూసుకోవచ్చు. మిల్కింగ్ కూడా ఎంత మిల్కింగ్ ఇస్తుంది ఏంది అనేది. ఇవి ఏమన్నా ఎక్కువ మంది చెప్తుంటారు, హెల్త్ ఇష్యూస్ కూడా వస్తుంటాయి గేదెలలో అని, ఆ విధంగా చెప్తుంటారు. మళ్ళీ జ్వరం వస్తాయి అంతే జావేద్ భాయ్, లేకుంటే కాల్షియం డౌన్ అయిపోతాయి. సరిగా తినిపి లేకుంటే కాల్షియం డౌన్ అవుతాయి, లేకుంటే క్లైమేట్ చేంజ్, లేకుంటే ఏమైనా ఉంటే కొంచెం ఫీవరే వస్తాయి. దాన్ని ఎక్కువ అంటే మళ్ళీ ఏమైనా ప్రాబ్లం మీరు ఎక్కువ తీసుకొచ్చినా అప్పుడు వస్తే అది వేరే విషయం. కానీ నార్మల్గా అంటే ఫీవర్ లేకుంటే కాల్షియం డౌన్. మదార్బే లాస్ట్ వీడియోలో కూడా చెప్పారు, ఆవులలో లాస్ ఉంది, ఆవులు పెట్టకండి అని. ఎందుకంటే రేట్లు ఎక్కువ ఉన్నాయి, ఆవుల పాల రేట్ తక్కువ ఉంది, ఆవుల రేట్లు ఎక్కువ ఉన్నాయి. దాని మీద మంచిగా కమెంట్ చేయగలరా? ఆవుల మీద డైరీ ఫామ్ పెట్టే యాక్చువల్గా అంటే మనం పాలు ఏది మన రాష్ట్రంలో ఈజీగా అమ్మిపోతాయి అది తీసుకుంటే, ఆ బ్రీడ్ తీసుకుంటే మంచిది. ఓకే, ఒకవేళ మన ఊర్లో ఒక కేంద్రం ఉన్నది అనుకో, మనం ఆవు తీసుకొచ్చినాం, ఓకే 35 కూడా ఇస్తున్నాడు, 40 కూడా ఇస్తున్నాడు, ఓకే మనకు ఇది 20 లీటర్ ఇస్తుంది, ఓకే. వీడు క్లోజ్ చేస్తే ఆ పాలు ఏం చేస్తావు చెప్పు, ఆ విషయం చెప్పండి ముందుగా. బర్రె ప్రైస్ అంటే ఎక్కడైనా మోచుకోవచ్చు. అవును, మన ఇంటికి పోయి కూడా అరే నా దగ్గర బర్రె పాలు ఉన్నది ఎవరైనా తీసుకుంటారు. అదే హెచ్ఎఫ్ పాలంటే ఇంటి వాళ్ళు తీసుకోరు. అవును, అది దేశీ ఆవు పాలంటే ఓకే, అరే దేశీ ఆవు ఉన్నది, దీంట్లో ఈ పాల్లో ఇది గుణాలు ఉంటాయని తీసుకోవచ్చు. అవును, కానీ హెచ్ఎఫ్ ఎవరు తీసుకోరు. ఆ ప్రాబ్లం ఎందుకు పడతారు? కార్పొరేట్ వాళ్ళు ప్రైస్ అనేది డిసైడ్ చేస్తారు, రైతు డిసైడ్ చేయకుండా. అవును, ఇంకా ఇది మొత్తం ఇండస్ట్రీస్ కంపెనీస్ ఉన్నారు, వాళ్ళు ప్యాకెట్ కొట్టి అమ్ముతున్నారు, వాళ్ళు తీసుకుంటారు. అది బర్రెపాలెం మొత్తం కలిపి అది ప్యాకెట్ తీసుకుంటున్నారు 30 రూపాయలకి, 40 రూపాయలకి అది తీసుకుంటున్నారు కాదు. దాంట్లో మొత్తం కలితేనే ఆవు పాలు కూడా ఉన్నది, బర్రెపాలు మొత్తం కలిపి ఉన్నది వచ్చింది అందరికి. ఆ విధంగా ఉంది ఫ్రెండ్. రైతులు నష్టపోకుండా గేదెలు పెట్టుకోండి, లేకుంటే దేశీ ఆవులు పెట్టుకోండి.
హెచ్ఎఫ్ జెర్సీస్ కంపేర్ చేస్తే. ఎందుకంటే ఊర్లలో కూడా బర్రె ఉంటే మీకు తర్వాత డ్రై అయినా కూడా మంచి రేట్ అమ్ముకోవచ్చు, మంచి ప్రైస్ వస్తుంది. సార్ హెచ్ఎఫ్ కూర్చుంది అనుకోని ఏం ప్రాబ్లం, కాల్షియం డౌన్ అయింది సరిగా మేపలేదు, కూర్చుంటే లేపాలంటే కష్టం. అవును, ఛాన్సెస్ 99.5% 1% ఛాన్స్ బతికదే ఉంటాయి సార్. ఓకే, సచ్చేయడానికి 100% ఛాన్సెస్ అనుకో. హెచ్ఎఫ్ ఒక్కసారి కూర్చుంది అనుకో, లేపడానికి చాలా కష్టం. కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు గేదెల మీద స్టార్ట్ చేయండి, మంచి ప్రాఫిట్స్ ఉన్నాయి. లేకుంటే A2 మిల్క్ మీద స్టార్ట్ చేయండి, అందులో కూడా మంచి ప్రాఫిట్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ, జై హింద్.